వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. ఇప్పుడు మనం కాళేశ్వరం రిపోర్ట్, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవకతవకల మీద పిసి ఘోష్ ఇచ్చిన రిపోర్టు ఏదైతే ఉందో అది మొత్తం కూడా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న అంటే పెద్ద నాయకులు కానీ ముఖ్యంగా కేసీఆర్, హరీష్ రావు, అంతకుముందు బిఆర్ఎస్ లో ఉన్న ఈటెల రాజేందర్ వీళ్ళందరినీ కూడా పూర్తి స్థాయిలో తప్పుపట్టింది. దాని మీద కేబినెట్ లో కూడా నిన్న చర్చించడం జరిగింది. అయితే దీంట్లో ఈ రోజు నిన్న ముఖ్య నేతలతో మాట్లాడుతూ కేసీఆర్ కూడా అరెస్టులు జరగవచ్చు, జరిగే అవకాశం ఉంది, కాబట్టి కేడర్ అంతా కూడా భయపడాల్సిన అవసరం లేదు అనేది చెప్తూనే కేడర్ ని సన్నద్ధం చేసే దిశగా బిఆర్ఎస్ కూడా ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హరీష్ రావు ఇవ్వటం, వాటిని జిల్లాల్లో చేయటం జరిగింది. ముందుగా బిఆర్ఎస్ నుంచి రావుల శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ నుంచి ఎండి అంజల్ గారు, అదేవిధంగా ఇక్కడ నయనాల గోవర్ధన్ గారు నీటిపారుదల విశ్లేషకులు మనకి అందుబాటులో ఉన్నారు. ముందుగా శ్రీనివాసరెడ్డి గారు చెప్పండి. సరే సార్, నేను ఏమంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు కాళేశ్వరం అనేది ప్రజలందరికీ ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు, ఒక కేసీఆర్ కు ఉపయోగపడేటువంటి ప్రాజెక్ట్ కాదు కదా అది. ఎందుకంటే ఆనాడు చూసినాం మనం, తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిందే నిధులు నియామకాలు నీళ్ళ కోసం. ఆనాడు ఏదైతే కేసీఆర్ గారు మాట ఇచ్చిరో ప్రజలకు, ఈ రాష్ట్ర రైతాంగానికి సాగునీరు ఇవ్వాలి, త్రాగునీరు ఇవ్వాలి అని చెప్పేసి ఉద్దేశంతో ఎంత వ్యయప్రాసాలకైనా ఓర్చి కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి 1 కోటి ఎకరాలకు నీళ్ళిచ్చినటువంటి ఘనత కేసీఆర్ గారికి ఉన్నది. ఆనాడు ఒక్కడిగా బయలుదేరి తెలంగాణ సాధించి చావు అంచుల దాకా పోయి తెలంగాణ సాధించినటువంటి అపర చాణక్యుడు, అపర భగీరథుడు. కాబట్టి ఈ యొక్క ప్రజల కష్టాలు నష్టాలు తెలిసినటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. కాబట్టి కేసీఆర్ గారు ప్రజలకందరికీ సాగునీరు ఇవ్వాలి, ఈ యొక్క తెలంగాణ రుణం తీర్చుకోవాలన్న సంకల్పంతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిరు. కానీ ఈనాడు కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, కాళేశ్వరం కూలేశ్వరం అని చెప్పేసి నోటికి ఎంత మాట వస్తుందో మాట అన్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇలా మనం చూస్తా ఉన్నాం, ఆనాడు ఎంతో ప్రాజెక్ట్ కట్టిరు, ఎన్ని కూలిపోలేదండి. అవన్నిటి మీద మాట్లాడరే, కేవలం ఒక్క పిల్లరు, ఒక బరాజ్ లో ఒక పిల్లరు, అది కాంగ్రెస్ వైఫల్యం, కాంగ్రెస్ నాయకులే చేసిరని చెప్పేసి ప్రజలు అనుకుంటా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారేనా? నమస్కారం సార్. ముందుగా రాజ్ న్యూస్ ప్రేక్షకులకు, రాజ్ న్యూస్ వారికి మంచి చర్చ పెట్టినందుకు ముందుగా వారికి నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. సార్, ఇది 4 కోట్ల ప్రజల ఆకాంక్ష. దీన్ని నెరవేర్చుకునే క్రమంలో ఎంతో మంది యువకుల బలిదానం ఉంది. ఇక్కడ 1969 కాడి నుంచి ఈ ఉద్యమం సాగుతా ఉంది. తెలంగాణ రాష్ట్రం కావాలి అండి. ఇక్కడ సార్ ఒక్క నిమిషం సార్, మీరు ఆ రోజు నుంచి ఎంతమంది బలిదానాలు చేసుకుంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తర్వాత నిధులు నియామకాలు అన్న ఈ విషయంలో మీరు 1,00,000 కోట్లు ఖర్చు పెట్టి ప్రత్యేకంగా వారే ఆ ఇంజనీర్ల మాటలు పట్టించుకోకుండా తనే ఇంజనీర్ కట్టి ఇలా మేడిగడ్డ కుంగిపోతే మీరు ఎంత బాగా చెప్తున్నారండి. ఏమైందండి, ఎన్నో కుంగిపోయింది అంటున్నారు. ఇదేనా మీరు ఇచ్చే సమాధానం? ప్రజలందరూ వింటున్నారు ఇప్పుడు ఈ విషయాన్ని. ఏంటంటే కడితే దాన్ని తప్పని లేదే, మీరు కాళేశ్వరం కడుతుంటే ఎందుకు కడుతున్నా అని చెప్పి అప్పుడు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ కానీ ప్రజలు కట్టినప్పుడు దాని నాణ్యతను పరిశీలించాలి. దానికి ఒక ఇంజనీరింగ్ విభాగం ఉంటది, వాళ్ళు చెప్పింది వినాలి. దాన్ని ముందస్తుగా అన్ని చెకప్ చేసుకుంటారు. అక్కడ ఏ విధంగా ఇక్కడ ప్రాజెక్ట్ కలగానికి అనుమతులు వస్తాయి, ఇది నాణ్యమైన ప్రదేశమైనా ఇక్కడ నిలబడుతుందా ప్రాజెక్ట్, ఇవన్నీ చూసి కడతారని. ఇప్పుడు దాని మీద కాంగ్రెస్ అన్నది, ఇప్పుడు ఏమైనా కాంగ్రెస్ వాళ్ళు సొంతంగా ఏమన్నా ఈ ప్రచారం చేస్తున్నారు అనుకుంటున్నారా? విచారణ చెప్పింది జస్టిస్ గారు ఇచ్చిన కమిషన్ ఏదైతే ఉందో ఆ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు మీరు భయమే సార్, కేసీఆర్ గారు భయపడుతున్నారు.
ఖచ్చితంగా భయపడుతుంది కేసీఆర్ గారు. భయపడబట్టే ముందస్తుగా అరెస్టులు అంటూ ఏదో మళ్ళీ ఏదో ప్రజల్ని మభ్యపెట్టి తన ఏదో ముందుకొచ్చి మళ్ళీ ఒక ఉద్యోగాలు ఏదో చేస్తున్నాం అనుకున్నాడు కానీ ప్రజలన్నీ గమనిస్తున్నారు. కేసీఆర్ గారు భయం. ఇంకొకటి మీరేమంటారు 1,00,000 కోట్లు అంటారు, దానికి పెట్టే నిధులన్నీ. తర్వాత ఇలా ఎన్నో ప్రాజెక్ట్ కట్టిరు, ప్రాజెక్ట్ లో ఏం చాలా అవుతుంది, ఖర్చు అవుతుంది, అయినప్పుడు పెంచుకుంటూ పోతారు. తర్వాత అనేక లైనింగ్లు ఉన్నాయి, అలా కాలువలు ఉన్నాయి, బరాజులు ఉన్నాయి, సబ్ స్టేషన్లు ఉన్నాయి. ఇవన్నీ అయినప్పుడు పైసలు ఖర్చు అవుతాయి. నీ ఇంట్లో ఒక పెళ్లి చేస్తేనే మనం ఒక ఎస్టిమేషన్ వేసుకుంటాం, ఇంకో ఎస్టిమేషన్ అవుతుంది. అంటే మన ఇంట్లో ఒక కార్యం చేస్తేనే ఎన్నో వ్యయ ప్రయాసాలు ఉంటాయి. ఒక ప్రాజెక్టు కట్టినప్పుడు ఉండదా అండి? ఉంటదా? ఇప్పుడు డబ్బులు వేసుకున్నారని చెప్పిన దానికంటే అన్ని తెలుసు ఇట్లా మాట్లాడితే ఎట్లా? తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చింది కేసీఆర్ గారు, ప్రజల బాగోలు తెలిసేది కేసీఆర్ గారికి. ఈ రోజు చూసిరు మనం ఎండబెడుతురు, ఈ రోజు అదే కాళేశ్వరం నీళ్ళు పనికి వస్తున్నాయి కదా, మా కోదాడ దాకా వస్తున్నాయి, హుజూర్నగర్ దాకా వస్తున్నాయి, తర్వాత సూర్యాపేటకు వచ్చినాయి కాళేశ్వర జలాలు. ఇలా ప్రజలు అడుగుతా ఉన్నారు, ఆనాడు కేసీఆర్ నీటి కష్టాలు నీళ్ళు అందించాలనే కాన్సెప్ట్ చేసింది ఎవరు? కాలువలు తోలితే మీ 10 ఏళ్ల పాలనలో కనీసం లైనింగ్ వేయలేకపోయినారు. మీరేమైనా దాని మీద పెట్టుబడి అని చెప్పి దోచుకోవడానికి ప్రయత్నం చేసేది తప్ప నిజంగా అయితే ఆ లైనింగ్ కూడా ఏర్పాటు చేయలే, కనీసం కంపెనీ నుంచి. మీరు ఒక్క నిమిషం, ఇప్పుడు గోవర్ధన్ గారు మీరు చెప్పండి, ఇక్కడ 2 పార్టీలు ఒక్కళ్ళ మీద ఒకళ్ళు మాట్లాడుకుంటున్నారు. దీంట్లో ఈ ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు కానీ ఇది కానీ ఈ ప్రాజెక్టుల విశ్లేషకులుగా దీంట్లో మీరు చెప్పదలుచుకుంది ఏంటి? ఇప్పుడు హరీష్ రావు మొత్తం కూడా ఒక కేసీఆర్ ని దాన్ని కాటన్ తో పోల్చడం జరిగింది. ఆయన మొత్తం గోదావరి నీళ్ళని సద్వినియోగం చేయడానికి కాటన్ ఎంత కట్టి పేరు వచ్చిందో కేసీఆర్ కూడా అలాంటి పేరు తెలంగాణలో వచ్చింది. ఇది మొత్తం కూడా ఉపయోగపడే ప్రాజెక్టు, దీన్ని కాంగ్రెసే అబాస్ పాల్ చేస్తుంది అని హరీష్ రావు లాంటి వాళ్ళు కూడా అంటున్నారు. దీంట్లో మీరు గోవర్ధన్ గారు చెప్పండి, మీ అభిప్రాయం చెప్పండి దీని మీద. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక బిగ్ స్కాండల్ అండి. ఇది మొత్తం దేశ చరిత్రలో అతిపెద్ద కుంభకోణం ఇది. అంటే గత 10-11 ఏళ్లుగా ప్రపంచంలో ఇంత పెద్ద అవినీతి చర్చ ప్రపంచంలోనే ఏ ప్రాజెక్టు పైన జరగలేదు. భారతదేశంలో ఏ ప్రాజెక్టు పైన ఇంత సుదీర్ఘకాలం పాటు ఈ అవినీతి కుంభకోణం పైన చర్చ జరగలేదు. ఇది కేవలం ఒక కుంభకోణం కొరకే ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. వాస్తవంగా తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత ఉంది. తుమ్మిడిహట్టి దీనితో పోలిస్తే చాలా సుస్థిరమైనటువంటి ప్రాజెక్టు. దాంతో పాటు ఈరోజు ఇప్పుడు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రఘోష్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏ రాజకీయ పార్టీకి చెందినటువంటి అతను, ఆయన నిష్పాక్షికంగా తను దీనిపైన ఒక సుదీర్ఘమైనటువంటి పరిశోధన చేశారు. దాదాపు 119 మంది సాక్షులను విచారించడం జరిగింది. అందులో కేసీఆర్ గారు అదివరకు కాళేశ్వరం ప్రాజెక్టు నా మనస్సును రంగరించి, నా రక్తాన్ని రంగరించి, నా మనస్సు లోతు పొరల్లోంచి సృష్టించినటువంటి నా మానస పుత్రికనే కాళేశ్వరం ప్రాజెక్ట్ అని చెప్పేసి కేసీఆర్ గారు తరచు, కేసీఆర్ గారి పార్టీ నాయకులు హరీష్ రావు వాళ్ళ కుటుంబము, ఆయన మినిస్ట్రీ, ఆయన క్యాడర్ అంతా కూడా గత 10 ఏళ్లుగా దాని గురించి పొగిడారు. అది ఈరోజు కట్టినటువంటి కేవలం 4 సంవత్సరాలకే ఆ ప్రాజెక్టు కుప్పగూలిపోయింది. ఈరోజు నిజంగా అంటే తెలంగాణ ప్రజలకి అంటే సాగునీటికి మొత్తం అవసరమయ్యే ప్రాజెక్టు అది. కృష్ణకుమార్ గారు చాలా శుద్ధ అబద్ధం. కాగ్ రిపోర్ట్ ప్రకారం మేము చెప్పేది కాదు, స్వతంత్ర పరిశోధకులుగా మేము చెప్పేది కాదు, విశ్లేషకులుగా కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 42,000 ఎకరాలకు మాత్రమే 96,000 కోట్లు ఖర్చు పెట్టి నీళ్ళు ఇచ్చింది అని చెప్పారు. కేవలం 42,000 ఎకరాలు. కేసీఆర్ వద్ద ఈఎన్సీగా ఇంజనీరింగ్ చీఫ్ గా పనిచేసినటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఎవరైతే ఈఎన్సీ ఉన్నాడో ఆయన మొన్న కాంగ్రెస్
పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తూ ఆ ఈఎన్సీనే 98,000 ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీరిచ్చింది అని చెప్పారు. మరి ఈ నీరే మాకు సూర్యాపేటలో వచ్చాయి, ఈ నీరే మాకు హైదరాబాద్ లో వచ్చాయి, ఈ నీరే మాకు మలన సాగర్ లో వచ్చాయి, ఈ నీరే మాకు ప్రపంచం అంతా వచ్చింది అని చెప్పేసి వీళ్ళందరూ చెప్పడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అసలు హరీష్ రావు అయితే 23 లక్షల ఎకరాలకి కొత్త ఆయకట్టుకి ఇచ్చాం, 17 లక్షల ఎకరాలకు స్థిరీకరణ చేశాం అంటే ఎంత ఘోరమైనటువంటి అబద్ధాలండి. టిఆర్ఎస్ పార్టీ నాయకత్వం మేమంటున్నామండి, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ 42,000 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చారు, 96,000 కోట్లు ఖర్చు పెట్టి అని చెప్పింది అబద్ధమా నిజమా చెప్పండి, వాస్తవం కాదా? రెండవది, మీ దగ్గర ఈఎన్సీగా 10 సంవత్సరాలు పనిచేసినటువంటి ఈఎన్సీ ఎవరైతే ఉన్నారో ఆ ఈఎన్సీ 98,000 ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు ఇచ్చింది అని చెప్పేసి అబద్ధమా వాస్తవమా చెప్పండి ఒకసారి. హరీష్ రావు గారిని చెప్పండి, ఎక్కడ 17 లక్షలు, ఎక్కడ 20 లక్షలు, ఎంత అబద్ధాలంటే దుర్మార్గమైన అబద్ధాలు. రెండవది, టిఆర్ఎస్ పార్టీ ప్రధాన నాయకత్వము కేసీఆర్ వెంట ఉన్నటువంటి కోటరీ అంతా కూడా వాళ్ళు ఏంటి అంటే అబద్ధాలని అద్భుతమైనటువంటి నిజాలుగా తెలంగాణ సమాజాన్ని, భారతదేశాన్ని, ప్రపంచ తెలుగు సమాజాన్ని, ప్రపంచ ప్రజలని నమ్మించగల దిట్టలు, అసత్యాన్ని అద్భుతమైనటువంటి సత్యంగా నమ్మించగలడంలో దిట్ట. ఈ రోజు కాళేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పనికిరాదు అని చెప్పేసి ఎన్డీఎస్ఏ కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయినప్పుడు, చంద్రశేఖరరావు గవర్నమెంట్ ఉన్నప్పుడు అక్టోబర్ 21, 2023లో వాళ్ళు ఎన్డీఎస్ఏ 5 ఢిల్లీ నిపుణులు వచ్చేసి దీనిలో ఒక్క చుక్క కూడా నీళ్లు ఉంచడానికి వీల్లేదు అని చెప్పేసి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. కేసీఆర్ హయాంలో అన్నారం, మేడిగడ్డ, సుందిల్లా ప్రాజెక్టుల్ని ఖాళీ చేసింది వాస్తవం కాదా? ఈ రోజు బాంబు పెట్టారని చెప్పేసి అంటున్నారు. ఎస్, మీరు అక్టోబర్ 21 నుంచి నవంబర్ 23 వరకు మీరే అధికారంలో ఉన్నారు కదా, సుమారు 2 నెలల కాలం పాటు అధికారంలో ఉన్నారు. బాంబు టెర్రరిస్టులు పెట్టారా, నక్సలైట్లు పెట్టారా, బాంబు కాంగ్రెస్లు పెట్టారా, ఎవరు పెట్టారు అని చెప్పేసి మీ 2 నెలల కాలంలో ఎందుకు తేల్చలేదు? ఈరోజు చాలా దుర్మార్గంగా అబద్ధాలు ఆడుతున్నారు. ఒకసారి అంజలి గారి దగ్గరికి వెళ్దాం. ఇక్కడ అంజలి గారు, దీంట్లో ఇప్పుడు కాంగ్రెస్ రిపోర్టు మీద, అంటే ఇప్పుడు ఘోష్ రిపోర్టు మీద కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ ని కేబినెట్ లో చర్చించడం జరిగింది. దాని మీద పూర్తి స్థాయిలో చేశారు. అయితే దాన్ని కూడా అసెంబ్లీలో పెట్టి, అసెంబ్లీలో అందరి అభిప్రాయాలు, అంటే కేసీఆర్ గాని హరీష్ రావు అభిప్రాయాలు కూడా, వీళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకొని చర్యలు ఉంటాయి అనేది చెప్తున్నారు. అయితే మీరు వెంటనే చర్యలు తీసుకోవటానికి వెనుకాడుతున్నారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం, లేకపోతే ఇది బీఆర్ఎస్ కి అనుకూలంగా మారుతుంది అరెస్టులు కానీ ఇలాంటి జరిగితే అనేది మీరు అనుకుంటున్నారా? కాంగ్రెస్ వాళ్ళు ఏమనుకుంటున్నారు? సార్, ఇప్పుడు ఇక్కడ ఏదైతే కేబినెట్ కూర్చొని నిర్ణయం తీసుకుందో, వాస్తవానికి కేసీఆర్ గారు నేనే ఇంజనీర్ని, నేనే ఈ మొత్తానికి శాస్త్రవేత్త నేనే అని వారు కట్టినది ఎంత లోపాభూషణమో ఇప్పటికీ ప్రజలకు తెలిసింది. అదేదో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్తే ప్రజలు కూడా నమ్మట్లేరా, వాళ్ళని మనం ఇంకేదన్నా చేసి వాళ్ళని మభ్య పెడదామా అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక్కడ జస్టిస్ చంద్రబాబు గారి కమిషన్ ఏదైతే రిపోర్ట్ ఇచ్చిందో ఆ రిపోర్ట్ మీదనే కేబినెట్ కూర్చొని చర్చించింది. వెంటనే ఇప్పటికిప్పుడే వాళ్ళని పట్టుకొచ్చి జైల్లో పడేస్తామని నేను చెప్పలే. దానికి న్యాయపరంగా ఏదైతే జరగాలనో, ఎవరైతే అవినీతి చేస్తారో వాళ్ళకి ఏదైతే జరగాలనో, ఈ ప్రజాస్వామ్య దేశంలో చట్టాలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది, దాని ప్రకారంగా ఏ విధంగా ఏం జరగాలనో ఆ నిర్ణయం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తప్ప ఏదైనా వాళ్ళ మీద వ్యక్తిగత కక్షలో ఇప్పటికిప్పుడే కేసీఆర్ గారిను, హరీష్ రావు గారిను పట్టుకొచ్చి జైల్లో వేసి మేము పరిష్కారాన్ని పొందాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ అనుకోదు. ప్రజల కోసం, ప్రజలకు చేయవలసిన పనులు కరెక్ట్ గా చేస్తే దాన్ని అభినందిస్తామండి, ఏ విషయాన్నైనా కానీ. కానీ తప్పుడు చేసి ప్రజల సొమ్ముని దుర్వినియోగం చేసి ఇవాళ స్వతంత్ర పత్రికల్లో ఒక జస్టిస్ చంద్రబోస్ గారి వారిచ్చిన రిపోర్టే కదా, వారిచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఏం జరగాలన్నది న్యాయస్థానానికి ఉపయోగిస్తారు. ఏ విధంగా చట్టపరమైన చర్యలు తీసుకుంటారు.
సీల్డ్ కవర్లు ఉన్న రిపోర్ట్ నువ్వు చూసినావు. శ్రీనివాస్ గారు లైన్ లోకి వచ్చారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గారిని అడుగుదాము. అసలు మీరు దీన్ని అంటే ప్రజలని ఏ విధంగా అంటే బిఆర్ఎస్ ఏ విధంగా ప్రజలకి దీనికంటే మేము అవకతవకలు జరగలేదు అని ఏ విధంగా చెప్పగలుగుతుంది? అటు కమిషన్ రిపోర్ట్ కూడా దోషి అని తేలుస్తోంది, తర్వాత ప్రభుత్వం కూడా చర్యలకు సిద్ధం అవుతుంది. ఇప్పుడు బిఆర్ఎస్ ని ఏ విధంగా మీరు సంతృప్తి పరుస్తారు సార్? ఇప్పుడు ఆ రిపోర్ట్ లో ఏముందో మీరు చూడలే, నేను చూడలే. అది సీల్డ్ కవరు, దానికే లీకులు ఇచ్చి తర్వాత ఇప్పుడు ఒకటి సార్, లీక్ వీరులు, గ్రీక్ వీరులు, తర్వాత ఓటుకు నోటు దొంగ, బహిరంగంగా దొరికినట్టు దొంగ ఈ రాష్ట్రాన్ని వెళ్తుడు. దొంగలో ప్రజల సొమ్ము 1,00,000 కోట్లు దొంగతనం చేసిన దొంగ రేవంత్ రెడ్డి బహిరంగంగా అందరు చూసినాం, అందరు అందరు చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రజల కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం సాగునీరు త్రాగునీరు ఇవ్వాలని కాళేశ్వరం నిర్మాణం చేశారు. కాళేశ్వరం కేసీఆర్ గారి పట్ల ప్రజలకు నమ్మకం ఉంది. కేసీఆర్ గారు ఏం చేసినా ప్రజల మేలు కూడా చేస్తారు. మాట్లాడతారు ఓటుకు నోటు దొంగలని 1,000 రూపాయలు ఓటుకు నోటు దొంగ రేవంత్ రెడ్డి అని బరాబర్ అంటాం. మీరు చూసిరా కాళేశ్వరం పార్టీ కేసీఆర్ గారి కూతురే చెప్పిర్రు. ఏం చెప్పిర్రు? చావు తప్పి కన్ను ఈయన 8,000 మంచినా గానీ దోసుకున్న సొమ్ములు తిన్నా గానీ వీళ్ళు ఇంతే పబ్లిక్ అని చెప్పి మీరు ఏం మాట్లాడతారు? ఓటుకు నోటు అని చెప్పి మీరు ఎన్ని గమనిస్తాను శ్రీనివాస్ రెడ్డి గారు. దయచేసి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మాట్లాడింది తప్ప గత స్వాతంత్రం వచ్చిన కానించి ఏ పార్టీ రూలింగ్ చేసినా గానీ అమర్యాదగా మాట్లాడటం గానీ తోటి వారితో గౌరవించి మాట్లాడటం చాలా చూసినాం. ఇప్పుడు మాట్లాడింది మేమా మీరా? రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు ఏం నేర్పుడు, ఈ రాష్ట్ర యువతకు ఏం నేర్పుడు? తప్పదండి, అది తప్పదు. ఎందుకంటే ఎదుటి వారి గౌరవం ఇచ్చినప్పుడు మళ్ళీ ఏది మాట్లాడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఏది మాట్లాడినా కరెక్టే, మాట్లాడినా తప్ప. మీ క్యాబినెట్ ఆ రోజు ఉన్న క్యాబినెట్ మొత్తం దొంగ, ప్రజల్ని మోసం చేసింది, కులాలని విడగొట్టింది, గొర్రెలు బర్రెలిచ్చి గొర్రెలిచ్చి వాళ్ళ ప్రజానికి అవకాశం ఇవ్వాలి. మీరేం చేశారు? నీకు మాటలు మస్తు వస్తాయి, నీకు మాటలు మస్తు వస్తాయి, కూడా వినాలి. మాటలు రాకుండా మూగోళ్ళం కాదు, మూగోళ్ళైనా కానీ మా దాంట్లో ఉన్న కార్యకర్త ప్రతి ఒక్కరు మీరు చేసిన మోసాన్ని వారి సైగల ద్వారా కూడా చెప్పగలరు ఇలా ఇలా అని చెప్పి గుర్తు పెట్టుకోండి. ఎందుకంటే మోసాన్ని గ్రహిస్తూ ఉంటారు ప్రజలు, మంచి చెడులను గ్రహించే జ్ఞానం ఇప్పుడు ప్రజలకు వచ్చే ఉంది. లేదు మీకే ఈరోజు చెప్తారు కాంగ్రెస్ పార్టీ యొక్క పనితనం ఏంది, భారత రాష్ట్ర సమితి యొక్క పనితనం ఏంది అని చెప్పేసి ఏ తండకెళ్ళినా కొండకెళ్ళినా గ్రామ ప్రజలు చెప్తారు. గ్రామ ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు కర్రు కాల్చి వాత పెట్టడం కోసం. అంటే ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఏమి ఇచ్చారు నువ్వు చూడకపోతే నువ్వు కట్టుకథ ఆగుతుంటివి. తర్వాత చెప్పారు నీకు చెప్పిన కాళేశ్వరం కమిషన్ నీకు చెప్పిందా? కాళేశ్వరం కమిషన్ నీకు చెప్పిన అది వచ్చి కాళేశ్వరం కమిషన్ నీకు వచ్చి చెప్పిందా? బయటపడ్డ తర్వాత నీకు చెప్పిందా వచ్చి కేంద్ర ప్రభుత్వం నితిన్ గడ్కరీ గారే కాళేశ్వరం ప్రాజెక్ట్ అద్భుతంగా ఉంది, బ్రహ్మాండంగా ఉందని ఆయనే చెప్పే, కేంద్ర ప్రభుత్వమే చెప్పే బ్రహ్మాండంగా ఉంది కాళేశ్వరం ప్రాజెక్టు, తొందరగా నిర్మాణం చేశారు, ప్రజలందరికీ నీళ్ళు ఇచ్చారు, సాగునీరు ప్రాజెక్ట్ అని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకుని ఒక్కసారి జర డిస్ప్లే చేయండి సార్ దయచేసి మా కోసం, ఈ తెలంగాణ ప్రజల కోసం ఒక్కసారి చూపించండి.
మరి అప్పుడు కట్టిన బాగానే చెప్పారు. అక్కడ రాజమండ్రి దగ్గర ధవళేశ్వరం బ్రిడ్జ్ కట్టిందని చెప్పారు. మరి ధవళేశ్వరం బ్రిడ్జ్ మరో ప్రభుత్వం SLBC కూల్తే ఎందుకో తీసుకురాలేదు సొరంగ మార్గం కింద 8 మంది చనిపోతే ఎందుకో తీసుకురాలేదు చేతగాని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం. వాడికి పోయి రొయ్యల చేపలు తర్వాత విందులు వినోదాలు చేసిరే మీ మంత్రులు. మరి ఎందుకో ప్రజలను కాపాడలేకపోయారు, అక్కడ దాంట్లో పనిచేసిన వాళ్ళని కాపాడలేకపోయారు. ఎందుకు కాపాడలేకపోయారు? కనీసం వాళ్ళ శవాలను దోస్తున్నారు. ఆనాటి తర్వాత దానికి నిధులు కేటాయించి ఆ పని కాక మీరు చేసి మీకే తగిలింది. ఎందుకంటే ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పనిచేస్తాను ప్రభుత్వం ఏదైనా పైసలు పెట్టి వాస్తవం కాదా? భోపోర్స్ కుంభకోణం చేసింది మీరే కదా, భోపోర్స్ కుంభకోణం మీరేనా, గాలి కుంభకోణం మీరేనా, నీటి కుంభకోణం మీరేనా, లంబ కోణాలకు కుంభకోణాలకు కేరా పడ్రస్ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏరిపోయిందట రాళ్ళు తీస్తా అని చెప్పి. నువ్వు ఇంకా రాష్ట్రం గురించి మాట్లాడంటే బొప్పర్ దాకా పోయినావు. ఏం తెలుసు నీకు ఆ బొప్పర్ గురించి, వాళ్ళ త్యాగాల గురించి నీకేం తెలుసు? వాళ్ళ మీద చేసిన ఆ మహానుభావులు వాళ్ళు చనిపోయారు. పాపం బిడ్డలు అమాయకులు మీ మాటలు విని చనిపోయారు. వాళ్ళ తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. ఇలా శంకరమ్మని అడగండి అయ్యా, ఆ శంకరమ్మని అడగండి, శ్రీకాంత తల్లిని. మీ మీద ఏం మాట్లాడుతుందో వారి కోస మీకు ఇంకా అయిపోలే, మీకు ఇంకా జరిగింది. మీరు ఇక్కడ నుంచే మాట్లాడండి. పెట్రోల్ వేసుకున్నారు కానీ అగ్గి పుల్లలు దొరకలే మీకు. మీరు కుంభకోణాల గురించి మాట్లాడతారు. మీరు వాళ్ళకి మాట్లాడే నైతిక హక్కు మీ BRS పార్టీకే లేదు. రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ గురించి మాట్లాడేంత స్థాయి మీది కాదు. మోకాళ్ళు అడ్డి అక్కడికి వెళ్ళి పార్టీని విలీనం చేస్తా అన్న రోజు కాదా? నిజం కాదని చెప్పండి. ఈ రోజు ఎక్కడికి వచ్చి ఏ గుళ్ళకి వచ్చి ప్రమాణం చేసి చెప్తారో చెప్పండి. దోసుకున్న పైసలు పంచుకోవడానికి మీరు ఇంకా కూతురు కలవక పంచాయతీ పెట్టుకుంటున్నారు. జనమంతా చూస్తున్నారు. శ్రీనివాసరెడ్డి గారు సార్, మీరు దీంట్లో మీ పార్టీ పరంగా ఏ విధంగా ఈ కాళేశ్వరం రిపోర్టు తప్పు అనేది ప్రజల్లోకి తీసుకెళ్లదలుచుకున్నారు? అంటే కాళేశ్వరం ఉపయోగపడుతుంది, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం మా రిపోర్టు తప్పు రిపోర్టు చూపెడుతుందని చెప్పదలుచుకున్నారా, లేకపోతే తప్పులే జరగలేదు అని ప్రజలకి ఏ విధంగా చెప్తారు మీరు? చెప్పండి సార్. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క రిపోర్టు ఏమిచ్చిందో మీరు చూడలే, మీ డిబేట్ లో కూర్చున్నటువంటి అన్న పెద్దన్న చూడలేదు. తర్వాత ఏమిచ్చిందో మీరు చదవలేదు, నేను చదవలేదు. తర్వాత ఇవాళ ఏంది, కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అందరికి ఉపయోగపడేటువంటి ప్రాజెక్టు. తర్వాత ప్రజలకు వరప్రదాయని. తర్వాత అందరికీ మనం చూసినాం సాగునీరు. ఈ రోజు చూసినాం అక్కడ మత్తడి దూకినాయి, సూర్యాపేట దాకా వచ్చినాయి. అన్న సూర్యాపేట ఆయన ఎడ్లాంక అల్ల ఉంది కదా అన్న, ఆ సూర్యాపేట దాకా వచ్చినాయి నీళ్లు. తర్వాత మన తుంగతుర్తి నియోజకవర్గానికి వచ్చినాయి, కోదాడ దాకా వచ్చినాయి. అంటే కాళేశ్వరం కావాలని ఒక కాంగ్రెస్ పార్టీ ఒక అబద్ధాలు ప్రచారం చేసి అధికారం రాగలిగినారు. అధికారకు వచ్చిన తర్వాత ఈ రోజు గ్రామానికి ఆగరాదు. నేను మాట్లాడినాక నువ్వు ఎంతసేపు అన్నా మాట్లాడు, నీకు నేను సమాధానం చెప్పే సమాధానం చెప్తాను. నాది అయిపోయినాక నువ్వు ఏది మాట్లాడినా గంట సేపు అయినా నీకు సమాధానం చెప్తా.
నువ్వు కాంగ్రెస్ పార్టీ వీరాభిమాని కావచ్చు, నేను కాదంటే లేను. ఎందుకంటే నీకు రేవంత్ రెడ్డిని తింటే నీకు కోపం రావచ్చు, ఎందుకంటే టీడీపీ నుంచి కాంగ్రెస్ కి వచ్చింది కాబట్టి నీకు కోపం రావచ్చు. అదే మా దగ్గర కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన ఫస్ట్ అది గుర్తు పెట్టుకో. కేసీఆర్ ఏ పార్టీలో ఉన్నాడు, ఏ పార్టీలో పోయింది, ఎన్ని పార్టీలు చెప్పింది రాదే అన్న. అరే ఎట్లా మాట్లాడేటప్పుడు నీకు సమయం వచ్చినప్పుడు చెప్పు, పార్టీలు మాట్లాడడం టీడీపీ నుంచి వచ్చిందని మరి ముఖ్యమంత్రి మారలేదా అంటున్నా, మారలేదా అంటున్నా. కేసీఆర్ గారు మారలేదని కేసీఆర్ గారు పార్టీ మారలేదా? చెప్పండి శ్రీనివాస్ రెడ్డి గారు. ఇప్పుడు ఇదే రాజగోపాల్ రెడ్డి గారు ఏమంటున్నారు, ఈయన 10 ఏళ్ళు నేనే ముఖ్యమంత్రి అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు అంటున్నారు. 10 ఏళ్ళు కాదు, ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు ఎవరు ఉంటారో తెలియదు అని చెప్పేసి రాజగోపాల్ రెడ్డి గారు అంటున్నారు. అదే ఇక్కడ తెలంగాణ మా పార్టీలో ప్రజాస్వామ్యం ఎక్కువ, మా ప్రజాస్వామ్య పార్టీ, జాతీయ పార్టీ. మేము ఏమైనా మాట్లాడుకుంటే మేము మాట్లాడుకుంటాం, నీకు చెప్పరాదు. మీ పార్టీలో ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఏమంటున్నాడు, మా జిల్లాల గురించి మాట్లాడుతున్నాడు. దుమ్మెత్తిపోతాడు. ఎవడైనా నిన్నే మాట్లాడతారు, నిన్నే అంటారు, ఎవడైనా నిన్నే మాట్లాడతారు. ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో, ప్రభుత్వంలో పెద్దలు ఏదైతే మాట్లాడాలనో ఆ మాటలు మాట్లాడతలేరు. ఇదే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వేదికల మీదకి ఎక్కి ఏం మాట్లాడుతున్నాడు, మన తుంగతుర్తికి వచ్చిండు. తుంగతుర్తి బహిరంగ సభలు ఏం మాట్లాడాలి, నువ్వు ఏం చేస్తావో గది చెప్పాలి ప్రజలకు. అది చెప్పకుండా కేసీఆర్ గారిని జగదీశ్వర్ రెడ్డి గారిని అన్నారా అని మాటలు, అక్కర్లేని మాటలు. ఇప్పుడు ఈయన ఎంత పొడుగుందే, ఈయన 6 అడుగులు అమితాబ్ బచ్చన్ ఆయన ఏమన్నా, రేవంత్ రెడ్డి ఏమైనా సూర్యాపేట వచ్చిందట. అరే అమితాబ్ బచ్చన్లు ఉన్నారు. ఇంకా నిన్న ఏదో కవితకి ఏదో అంటుంది, నేను అనకూడదు ఎందుకంటే గౌరవంగా మాట్లాడతాం మేము. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ కవిత కన్నా ఏ అక్క అన్నా ఈనాడు తెలంగాణ ఉద్యమంలో ఆనాడు కేసీఆర్ గారు వెంట ఉండి జగదీశ్వర్ రెడ్డి గారు ఏ ఉద్యమం చేసినా ఆ ఉద్యమంలో పాల్గొన్నాడు. 25 ఏళ్ల ప్రస్థానం జగదీశ్వర్ రెడ్డి గారు, జగదీష్ అన్న తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నాడు. పాల్గొనేదా, విద్యార్థులు పాల్గొనేదా, ఉద్యోగస్తులు పాల్గొనేదా, కార్మికులు పాల్గొనేదా, కర్షకులు పాల్గొనేదా? సామాన్య ప్రజలు మొదలు పెట్టుకుంటే ప్రతి కులం, ప్రతి మతం, తెలంగాణ ప్రతి ప్రజలు, ప్రతి ఒక్కరు తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. మీరు తెలంగాణలో మీరైనా ఒక్కడే ఉన్నాం, ఏం చేస్తేనే వచ్చింది తప్పు. శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతమంది మీరు జైలు తీసుకోవచ్చు, జైళ్ళ రిపోర్ట్ ఉన్నాయి, జైళ్ళలో ఎన్నిసార్లు పోయినాయి తెలంగాణ ఉద్యమంలో. మీరు ఒక్కరు చేస్తే బాలే, ఉద్యమం అందరు చేసి తెలంగాణ ఆకాంక్ష, అందరి ఆకాంక్ష అది. 69 నుంచి మరి అప్పుడు సరే మీ వయసు నా వయసు లెక్క చెప్పుకోలేం కానీ జరిగింది. ఇప్పుడు ఏమన్నావు, కవిత అన్నదన్నావు, కవిత అన్నదాన్ని నువ్వు ఏమన్నావు దానికి సమాధానం చెప్పిన, మళ్ళీ సమాధానం సార్ ఆయనన్నా మాట్లాడమంటే లేదు నేనన్నా మాట్లాడతా, ఏదో ఓరుకోక అవకాశం ఇది. మీరు మధ్యలో మాట్లాడకుండా ఆయన కంక్లూడ్ చేయండి, తర్వాత మీరు చెప్పండి, తర్వాత కంక్లూడ్ చేసేద్దాం. నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఏమని అనుకున్నావు క్లుప్తంగా చెప్పండి, టాపిక్ డైవర్ట్ చేయొద్దు. టాపిక్ ఇక్కడ మేమేం చెప్తున్నట్టే, మీరు మాట్లాడే మాట సబ్జెక్ట్ చెప్తే పర్వాలేదు కానీ మీరు ఇక్కడ ఈ తెలంగాణలో ఉన్న ఈ కాళేశ్వరం గురించి మాట్లాడుతుంటే మీరు తీసుకుపోయి ఎక్కడ జాతీయ స్థాయిలో విషయాన్ని మాట్లాడి చూసినారు, అప్పుడు ఇన్వాల్వ్ కావాలి. కాంగ్రెస్ పార్టీ అని చెప్పిన ఏ స్కామ్ చేసిందో మీకు తెలియదా? దేశవ్యాప్తంగా ఒక్కటి సార్ కేసీఆర్ గారు ప్రజల కోసం కాళేశ్వరం కట్టిండు, ఆయన కోసమో లేకపోతే కొంతమంది కోసమో కట్టలేదు. ఈనాడు కేసీఆర్ గారు ప్రజలందరి కోసం కాళేశ్వరం కట్టిండు, బ్రహ్మాండంగా 1 కోటి ఎకరాలకు మాగానికి నీళ్లు తీసుకొచ్చి నీళ్లతోటి ఇవాళ చెరువులు ఎండాకాలంలో కూడా ఆనాడు చెరువులు మత్తడి దూకినాయి, ఈనాడు ఎందుకో తీసుకొస్తలేరు. మన తగుదునమ్మా అంటూ మన 3 మంత్రులు తెలంగాణ మన నాగార్జున సాగర్
రావాలనుకోరు. అలా ఒక మంత్రి అలిగి ఇంటికాడ పన్నాడు. మన రైలు ఏది విమానం స్టేషన్ దాకా వచ్చి బేగంపేట విమానం స్టేషన్ దాకా వచ్చి ఇప్పుడు మీ ఆ కుటుంబంలో నువ్వు అది మాట్లాడు. నీదేదో మంచిగున్నట్టు, నీ సకదనం బాగున్నట్టు, నీ కాంగ్రెస్ పార్టీ సకదనం బాగున్నట్టు, ముచ్చట చెప్పాను. సబ్జెక్ట్ కాదు, ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పేసి కంక్లూడ్ చేయండి. తర్వాత ఆయన్ని మధ్యలో మాట్లాడద్దని చెప్పురి. ఆయనకి చేతనైతే నేను మాట్లాడిన తర్వాత ఆయన ఏం విమర్శించాలనుకున్నో ఏం మాట్లాడాలనుకున్నో మాట్లాడమని, కానీ ఇప్పుడు ఆయనకు నేను తర్వాత సమాధానం ఎట్లా చెప్పాలంటే చెప్తా. ఇప్పుడు ఒకటి సార్, మొన్న నల్గొండకు నాగార్జున సాగర్ కు వచ్చారు, ఇద్దరు మంత్రులు వచ్చారు. ఇంకో మంత్రి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అక్కడ అలిగి ఆయన ఇంటికి పోయిండు. ఎందుకంటే 9 గంటలకు రమ్మంటే 10 గంటలకు వచ్చిరని చెప్పేసి ఆయన వెళ్ళిపోయింది. ఇద్దరు మంత్రులతోటి సముద్రం పాలయ్యేటువంటి నీళ్ళకు మాత్రం వదిలిపెట్టడానికి గాలి మోటార్ల ప్రజల సొమ్మును వృధా చేయడానికి వచ్చారు. అంతకుముందు ప్రజలకు త్రాగునీరు సాగునీరు ఇస్తానికి మాత్రం వీళ్ళకు మనసు రాలే, చేతులు రాలే. తర్వాత అంతకుముందు ఆనాడు కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు 520 అడుగులు ఉన్నప్పటికీ కూడా నీళ్లు ఇచ్చిపెట్టారు, చెరువులను నింపారు. ఆనాడు వ్యవసాయం పండుగలా చేసుకున్నారు రైతులు. కానీ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఈ రోజు రైతాంగం అంతా అరిగోసదిస్తారు. వీళ్ళకు మా ఇరిగేషన్ మంత్రి మా జిల్లాలోనే ఉంటాడు, నల్గొండ జిల్లాలో. ఆయనకు సోయి లేదు, స్వర్గం లేదు. అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళకి అన్ని తువ్వులన్నీ బంద్ చేసి వాళ్ళ పాలేరుకు మాత్రం నీళ్లు తీసుకుపోయిండు, తర్వాత చెరువులన్నీ నింపుకోండు. కానీ వీళ్ళకి మాత్రం ఏ మాత్రం కూడా సోయినటువంటి మంత్రులు ఇద్దరు కూడా సార్ మాట్లాడే చెప్తే ఇంకుంటా కూర్చోడానికి ఎవరు లేరు. విషయం మాట్లాడేటప్పుడు వినకపోతే దూది పెట్టుకో. ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిరో నాణ్యత ప్రమాణాలు పాటించాల్సిన అవసరం ఇంజనీర్లు చెప్పి వినాల్సి ఉంటుంది. గోడ కూలితే నీ ఇంటి గోడ పారి గోడ కూలితే వాళ్ళ కట్టుకోవా? అట్టే గోడ కూలిందని మాట్లాడడానికి దాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలి, నీళ్లు ఇవ్వాలి. ఆ సోయి లేదు గవర్నమెంట్ కు. సిగ్గుమాలే గవర్నమెంట్, సౌండ్ గవర్నమెంట్, దద్దమ్మ గవర్నమెంట్. చేతగాను ముఖ్యమంత్రి చేస్తే ఈ రాష్ట్రం గిట్నే ఉంటది. ఆనాడు కేసీఆర్ గిట్ ఇచ్చిండు, కిట్టు బంద్ చేస్తేవే, రైతు బంధు బంద్ చేస్తేవి, రైతు రుణమాఫీ చేయకపోతే ఏ చక్క చేసిన చెప్పు. నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పని చక్క చేసిన చెప్పు చూపి. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీ లెక్క? రోడ్లకు, గుట్టలకు, పుట్టలకు, వాటికి శాసనసభ్యుడు ఎందుకో తీసుకుంటూ మీ కాంగ్రెస్ పార్టీ నాయకులు అరే మాకు ఎకరాలు ఎక్కువ ఉంది, మాకు ఎందుకు రైతు బంధు ఇస్తున్నావు, మేము రిటర్న్ ఇస్తా అని చెప్పేసి ఏ ప్రార్థన ఇవ్వలేదు. మరి ఎంత కుంభకోణం మీరు ఎంత కుంభకోణం చేసిన రైతు భరోసా మీద, కిట్ల పేరు మీద, ప్రతి ఒక్క దాని మీద చివరికి సీఎం రిలీఫ్ ఫండ్ మీద కూడా మీ కుంభకోణాలు బయటపడుతున్నాయి. కుంభకోణాలు సీఎం రిలీఫ్ ఫండ్ మాట్లాడతారు, ఉల్టా మాటలు మాట్లాడతారు, లక్కూరు మాటలు మాట్లాడతారు. మంచిగా మాట్లాడాలి, మాట్లాడేటప్పుడు చేతగాని మాటలు మాట్లాడాలి. గ్యారెంటీలు ఇచ్చి ఒక్క గ్యారెంటీ అమలు చేసిరా మీరు? ఒక్క గ్యారెంటీ అమలు చేసిరా? 6 అబద్ధాలు ఆడిరు, 6 లక్ష అబద్ధాలు ఆడి 6 గ్యారెంటీలు ఇచ్చారు. ఒక్కటన్నా నెరవేర్చిరా? ఈనాడు ఉచిత బస్ అంటిరి, ఇలా ముష్టిద్దాలు జరుగుతాయి. గర్భిణీ స్త్రీ అడుగుతుంది, ఆడపిల్ల అడుగుతుంది స్కూటీ ఎప్పుడు ఇస్తావు బిడ్డ అని, ఆడపిల్ల అడుగుతుంది, చదువుకునే ఆడపిల్ల మహిళలు అడుగుతున్నారు 25,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు అని చెప్పేసి, 25,000 రూపాయలు ఎప్పుడు ఇస్తావు మహిళలు చెప్తున్నారు. మా అక్క నడితే చెప్తుంది. ఒకవేళ మీరు మధ్యతరగతి కుటుంబం అయి ఉంటే మాత్రం మా అక్క నడితే చెప్తుంది. ఉచిత బస్సు గురించి చెప్తుంది, 500 రూపాయలు గ్యాస్ చెప్తుంది, కరెంట్ గురించి చెప్తుంది,
రైతు బంధు ఏమైనా గురించి చెప్తది, మోసం సన్న మాటలు, బియ్యం గురించి కోట్లోని చెప్తది, హామీలు ఇచ్చి రేషన్ కార్డు గురించి 420 చెప్తది, హామీలు ఇచ్చి అధికారులకు వచ్చారు. 60,000 ఉద్యోగాల 400 గురించి కూడా మాటలు చెప్తారు. 420 హామీలు ఇచ్చి ఏం మాట్లాడతావు అధికారులకు కిషన్? వచ్చి మీరు ఏదైనా మాట్లాడితే దొంగ మాటలు అన్నావు కానీ మాట్లాడేటప్పుడు క్లారిటీ. నువ్వు చెప్పిందేమో నీతి, మేము చెప్పిందేమో అవినీతి. ఓకే, ఏం మాట్లాడతావు? ఇప్పుడు మీరు చెప్పిందేమో నిజాయితీ, మీరు సత్య హరిశ్చంద్రులు మేము కాదు. ఎట్లా మీరు మాట్లాడేది? కంక్లూడ్ చేద్దాం. 6 గ్యారెంటీలలో ఏదేది కాలేదన్నది చెప్తాం. 18 నెలల కాలంలోనే ఇన్ని అమలు చేస్తాం. ఇంకా చేస్తాం, ఇంకా టైం ఉందండి. ఈ 10 నెలల ఎంతమంది మహిళలకు ఎంతమంది ఇచ్చారు? మహిళలు కొరకబట్టుకున్నారు. రేపు గ్రామ పంచాయతీ ఎన్నికలు వస్తే సావో దెబ్బదానికి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. 10 ఏళ్ల మీరు ఎప్పుడు కాలంలో వస్తారు ఎన్ని గ్రామంలో? దళిత బంధువులు ఇచ్చిరో చెప్పండి. కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఎంతమందికి ఇచ్చిరో చెప్పండి. నల్గొండ జిల్లాలో ఎంతమందికి ఇచ్చిరో చెప్పండి. 2500 ఎంతమందికి సూర్యాపేటలో ఇచ్చారు? ఎంతమందికి ఇచ్చిరో 2500 చెప్పండి. ఎంతమందికి కోదాడలో ఇచ్చారో చెప్పు. ఎంతమందికి ఇచ్చిరో చెప్పండి. ఎంతమందికి ఇచ్చారో చెప్పు. నిరుద్యోగ భృతి ఎంతమందికి ఇచ్చారో చెప్పు. ఉద్యోగ భర్తీలు ఎన్ని చేసినో చెప్పు. ఉద్యోగ మా భర్తీలు ఎన్ని చేసినో సమయం ఇంకా పూర్తి కాలేదు, చాలా సమయం ఉంది. ఓపిక పట్టు. ఉదయం తెల్లారింది, పొద్దుపుకోవడానికి 12 గంటలు ఉంటది. ఉదయం తెల్లారిలోనే ఉన్నాం మనం, ఇంకా మొహం కడుక్కునే టైంలోనే ఉన్నాం. మీరు చేసిన అప్పుల పోటీలు కట్టే సమయంలో ఉన్నాం. మీరు అడిగిన పాపాలను శుభ్రం చేసే పనిలోనే ఉన్నాం. మీరు అంటూ పడిచిపోయిన మొత్తం తోముకునే పనిలోనే ఉన్నాం. దాంతో పాటుగా ఒక్కొక్కరిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఖచ్చితంగా చేస్తాం. ఇది అమలు అవుతుంది. రాబోయే రోజుల్లో ప్రతి గ్యారంటీ కూడా ఇవ్వబోతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం. ఇందిరమ్మ ఇల్లు ఇస్తుంది. ఇలా ఊళ్ళలో పండుగ చేసుకుంటూ సంబరాలు నడుస్తున్నాయి. ఇక్కడ శ్రీనివాసరెడ్డి గారు, తేడా సభ జరుపుకునేది అంజలి గారు, ఈ రోజు చూస్తున్నారు ప్రజలంతా. అంజలి గారు, చూడండి. కంక్లూడ్ గా ఒక చివరి మాట చెప్పండి. మీ బిఆర్ఎస్ నాయకుల మీద చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందా తీసుకోదా? ఒక్కటి మామూలు దీంతో చెప్పి కంక్లూడ్ చేసేయండి. బిఆర్ఎస్ నాయకులు తప్పు చేసి ఉంటే వచ్చిన రిపోర్ట్ ప్రకారంగా న్యాయపరంగా న్యాయస్థానాలు ఏదైతే రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఏం జరగాలో అది జరుగుతుంది తప్ప వ్యక్తిగతంగా కాంగ్రెస్ పార్టీ చర్య తీసుకోదు. ఇది ఖచ్చితంగా ఆ విధంగా అమలు అవుతుంది. రెండవది, ఒక మాట చెప్పదలుచుకున్నా, 10 ఏళ్ల కాలంలో వాళ్ళు హామీలు అమలు చేయలేకపోయారు. ఇంకా మేము ఇచ్చిన హామీలలో శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టుగా మాకు ఇంకా కొన్ని హామీలు ఇప్పుడు మొదలు పెట్టిన 18 నెలల కాలంలో ఎన్ని హామీలు అయితే ఇచ్చినామో మీ అందరికి తెలిసిన విషయమే. ఇంకా చేస్తే మిగిలిన్నాయి, ఖచ్చితంగా ఏదైతే హామీలు ఇవ్వని సన్న బియ్యం కూడా ఇవాళ ఇస్తున్నాం. రేపు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తారు, చేసి చూపిస్తారు. ఆ రోజు మాట్లాడుతున్నారు. కానీ మళ్ళీ ఒకసారి అక్కడ పాల్గొన్నాం. దయచేసి ప్రజలందరూ కూడా విన్నవిస్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ మాటిస్తే అది ఖచ్చితంగా పాటిస్తా ఉంది. ఆనాడు ఇందిరమ్మ రాజ్యం నుంచి మొదలు పెడితే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం మళ్ళీ వచ్చింది. కూడు గూడు గుడ్డ ఇవన్నీ అవసరాలు తీర్చే విషయంలో, కడుపు బలహీన వర్గాల విషయంలో, ఏదైతే బీసీలకు న్యాయం జరగాలనే విషయంలో, ప్రతి వర్గానికి న్యాయం జరగాలనే విషయంలో కాంగ్రెస్ పార్టీ క్లారిటీగా ఉంటుంది. ప్రజలందరూ గమనించాలి. ఇంకా సమయం అయిపోలేదు, చాలా సమయం ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క హామీ అమలవుతుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం కల్పించిన రాజ్ న్యూస్ యాజమాన్యానికి, ఇంత ఓపికగా మాట్లాడిన మా సీనన్న కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సీనన్న, అలాగే దీనిలో పాల్గొన్న పెద్దలు గోవర్ధన్ గారికి కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నా. శ్రీనివాసరెడ్డి గారు, అంజలి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. దీంట్లో మొత్తం కూడా ఇక్కడ బిఆర్ఎస్ నేతలు కానీ తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా మొత్తం కూడా శిక్షలు అమలు చేస్తారు. వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందనేది అయితే కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. దాన్ని ప్రజాక్షేత్రంలోనే ఎదుర్కొంటానని అయితే బిఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇది ఈ రోజు డిబేట్.